సాదా బైనామాకు సై తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా ఈ సాదా బైనామా కింద ఏనాటి నుంచో కాస్తులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న సాగుదారులు రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. 9 lakh అప్లికేషన్స్. ఈ 9 లక్షల దరఖాస్తుదారులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉన్నది. ఈ సాదా బైనామా అంటే ఏంది? గతంలో ఈ సాయుధ రైతాంగ పోరాటము ఆ తర్వాతి కాలంలో పేపర్ల మీద అంటే లేకపోతే ఆనాడు దొరలు అనేవాళ్ళు కదా, వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి ఏదో పేపర్ల మీద రాసిచ్చి వాళ్ళకి ఆ భూములు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ప్రజలు మన రైతులు ఎవరు కూడా వాడిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇంకోటి ఆలోచన చేయలేదు. అట్లా వాళ్ళు కాగితాల మీదనే ఆగిపోయినారు. ఇప్పుడు వాళ్ళకి రైతు భరోసా కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి రాదు, లోన్లు కూడా రావు పాపం వాళ్ళే కాస్తులో ఉంటారు. సో ఇట్లా వీటి మీద ఈ రిజిస్ట్రేషన్లు తెలంగాణ వచ్చిన తర్వాత చేస్తామన్న గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. 9 లక్షల అప్లికేషన్లు అట్లే పెట్టింది. అయితే దాని మీద ఒక కేసు అయిపోయింది హైకోర్టులో. ఇప్పుడు ఆ కేసు ఏదైతే ఉందో ఆనాడు గవర్నమెంట్ తీసుకొచ్చిన దాని మీద కోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఆ మధ్యంతర స్టేని కోర్టు ఎత్తేసింది. ఎత్తేయడం వల్ల అందరికీ ఎవరైతే సాదా బైనామా కింద అప్లై చేశారో వాళ్ళకి పట్టాలు ఇవ్వగలిగే అవకాశం దొరికింది. మరి గైడ్ లైన్స్ ఏంటి? దీనికి కొంత కట్ ఆఫ్ డేట్ పెడతారు. ఇప్పుడు మొన్న లాస్ట్ 10 years కాలంలో అసలైనటువంటి సాదా బైనామా వాళ్ళవి గాలికి వదిలేసారు. దొంగలు ఎంటర్ అయిపోయి ఎన్నో భూములు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి.